అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అంటూ ఉన్నారు సార్, ఏ సంతతి వారైనా అమెరికా పౌరులైతే వారంతా వారి స్వదేశం గురించి కాకుండా అమెరికా గురించే ఆలోచించాలి అని చెప్పి. సార్ జెడి వాన్స్ బయట a lot of fraud in the H-1B system, while also believing that there are people who have come to the United States in the past who have enriched this country. And look, I'm married to the daughter of immigrants from India, and I love my in-laws, and they're great people, and they've been great contributors to the United States of America. But I also think that when you become an American citizen, whether your family has 9 generations of lineage in the United States or whether your family has 0 generations of lineage in the United States, one of the responsibilities that we must expect of citizens, and of course, it's always hard to talk in specifics about your situation because I don't know about it, but one of the obligations of citizens is that you have to think about the best interest of the country and not the country you came from beforehand, and not of any sort of any group that you came from. You've got to think of yourself as an American. The system only works if everybody thinks of themselves as an American. I remember having this conversation with my father-in-law, who's an amazing guy, and and it was actually during a Senate event that I had done, where I had somebody who came up to me, and I'm sure a great person, like a wonderful person. It was a Ukrainian American in Cleveland, Ohio. I was campaigning for the Senate. There are a lot of Ukrainian Americans in Cleveland, Ohio. And this person got really agitated at me because I was saying we should stop funding the Ukraine war. Okay? And I still believe. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఏ సంతతి వారో, అంటే మీ ఆరిజిన్ ఏ దేశము నుంచి ఉన్నా, ఏ జాతి నుంచి ఉన్నా, మీరు ఒక్కసారి అమెరికా పౌరులైతే మీరు అమెరికా దేశం గురించి ఆలోచించాలి. మీ స్వదేశం అమెరికా అవుతుంది అని చెప్తున్నాడు. స్వదేశం గురించి ఆలోచించమని చెప్తున్నాడు, ఆలోచించకూడదు అంటలేడు. మీరు ద మూమెంట్ యు బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా, వాట్ ఎవర్ మే బీ యువర్ ఆరిజిన్, మీరు ఇండియన్ ఆరిజిన్ కావచ్చు, ఆఫ్రో అమెరికన్ కావచ్చు, మీరు ఇంకెక్కడి నుంచైనా రావచ్చు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ కంట్రీ బిల్ట్ బై ఇమిగ్రెంట్స్. మీరు ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇమిగ్రెంట్ సంతతి చెందినవాడే. వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో అమెరికాలో ఇమిగ్రెంట్స్ లో ప్రపోర్షన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మీకు వైట్ అమెరికన్స్ కన్నా కూడా ఎక్కువ. అసలు అందరూ ఇమిగ్రెంట్సే కదా, నేటివ్ అమెరికన్స్ దాదాపు లేకుండా చేసి పడేశారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళంతా యూరోపియన్ డిసెంట్ ఎక్కువ మెజారిటీ, ఈ వైట్లు కూడా. సో అందువల్ల ఫండమెంటల్గా జేడీ వ్యాన్స్ వాదన ఏంటంటే, మీరు మీ పూర్వీకులు, మీ తండ్రులు, తాతలో, తాతల తాతలో, మీ ముత్తాతలో, ముత్తాతల ముత్తాతలో ఎక్కడి నుంచైనా రానియాలి అమెరికాకు. ఒక్కసారి మీరు అమెరికాలో పౌరులయ్యాక మీరు అమెరికా గురించి ఆలోచించాలి తప్ప మీ పూర్వీకుల దేశం గురించి, మీ సంతతి గురించి, మీ పూర్వీకుల నేషనాలిటీ కావచ్చు, మీ రేషియల్ ఐడెంటిటీ కావచ్చు, దాని గురించి ఆలోచించకూడదు అని జేడీ వ్యాన్స్ వాదన. థియరిటికల్లీ ఇన్ ప్రిన్సిపల్ ఎవరికో అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది, నిజమే కదా. నువ్వు ఒక దేశ పౌరుడయ్యాక అదే నీ స్వదేశం అవుతుంది. సో వేరే స్వదేశం కాదు, యువర్ పార్ట్. వన్స్ యూ బికమ్ ఎ సిటిజన్, యు ఆర్ ఆఫ్ దట్ కంట్రీ కదా. ఆ దేశ రాజ్యాంగం పైన ఓత్ తీసుకొని ఆ దేశ పతాకానికి విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేసి పౌరసత్వం ఇస్తారు. సిటిజన్షిప్ వంటికి వరు. గ్రీన్ కార్డు వేరు, H-1B వీసా వేరు, సిటిజన్షిప్ వేరు. సిటిజన్షిప్ అమెరికా రాజ్యాంగానికి విధేయంగా ఉంటానని, అమెరికా పతాకానికి, జెండాకు విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేసి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అమెరికాకు లాయల్గా ఉండాలి అనేది జేడీ వ్యాన్స్ వాదన. దానికి ఎవరు డిస్ప్యూట్ కాదు. కానీ మరి డ్యూయల్ సిటిజన్షిప్ ఎలా చేస్తారు కదా. ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కెన్ ఆల్సో బీ ఏ కెనేడియన్ సిటిజన్. మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? యూ షుడ్ బి లాయల్ టు అమెరికానా కెనడానా? జేడీ వ్యాన్స్ చెప్పాలి. ఇప్పుడు చాలా దేశాలు డ్యూయల్ సిటిజన్షిప్ ఎలా చేస్తాయి అంటే 2 దేశాల్లో పౌరుడుగా ఉండొచ్చు. మరి 2 దేశాలకు లాయల్టీ ఉంటుందా? మరి అలాంటప్పుడు ఇండియా లాగా మీకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉండాలి. ఇప్పుడు ఇండియన్ సిటిజన్ ఇది ఇండియన్ సిటిజన్, ఈ కెనాట్ బీ అన్ అనదర్ కంట్రీ సిటిజన్ కదా. మరి దానికి ఎందుకు ఉండదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. సో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటేనే డ్యూయల్ లాయల్టీ ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. వెన్ యూ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్ ఆటోమేటికలీ డ్యూయల్ లాయల్టీ ఉంటుంది. మీరు సిటిజన్షిప్ డ్యూయల్ ఉన్నప్పుడు లాయల్టీ డ్యూయల్ ఉంటుందా?
ఇక రెండవది, పోనీ అమెరికా ప్రభుత్వ విధానాలు అమెరికన్ సిటిజన్స్ పట్ల కూడా న్యాయంగా ఉన్నాయా? మీరు పక్క పెట్టండి. అసలు ప్రభుత్వమే బ్లాక్ సిటిజన్స్ పట్ల, వైట్ సిటిజన్స్ పట్ల విభేదాలు చూస్తుంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో మీకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం నడిచింది కదా, మీరు అమెరికాలో సిటిజన్ అయిన తర్వాత అందరూ అమెరికాకే లాయల్గా ఉండాలి అని చెప్తున్నాడు, కరెక్ట్. మరి అమెరికా పౌరుల పట్ల అమెరికా రాజ్య వ్యవస్థ కూడా సిమిలర్గా ఉండాలి కదా. మీరు ఎందుకు ట్రంప్ బ్లాక్స్ను వ్యతిరేకిస్తుంటాడు, మైనార్టీని తిడుతుంటాడు, నాన్ వైట్స్ని తిడుతుంటాడు? వాళ్ళంతా అమెరికన్ సిటిజన్సే కదా. ఏదో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఓకే, మీరు అమెరికన్ సిటిజన్స్ కూడా తిడుతూ ఉంటారు కదా. వాళ్ళు వేరే బ్లాక్ లైఫ్ మ్యాటర్, కలర్, డిఫరెంట్ కలర్. మీకు నాన్ వైట్ల పట్ల రేషియల్ హేట్రేడ్ ఎందుకు మరి అమెరికా రాజ్య వ్యవస్థ ఎలా చేస్తుంది? అమెరికన్ పోలీస్ నుంచి మొదలుకొని అమెరికన్ జ్యుడిషియరీ వరకు వైట్ బయాస్ కనబడుతుంది, బ్లాక్స్కు వ్యతిరేకత కనబడుతుంది. మరి అదెట్లా కరెక్టు? సిటిజన్స్ అందరూ ఆ దేశం గురించి ఆలోచించాలనేది కరెక్ట్. మరి ఆ దేశం కూడా సిటిజన్స్ అందరినీ సమానంగా చూడాలి కదా. ఆ దేశమేమో సిటిజన్స్ సమానంగా చూడదు, కానీ సిటిజన్స్ అందరికి మాత్రం దేశాన్ని సమానంగా లాయల్గా ఉండాలంటే ఎట్లా లాజిక్ అవుతుంది? రెండవది. మూడవది, తమ దేశం తప్పు చేస్తున్నప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై కంట్రీ అనే పేరిట ఆ స్టాండ్ తీసుకోవచ్చా? అలా అంటే అమెరికాలో ప్రజలు, అమెరికా ప్రభుత్వం వేరు, దేశం వేరు. ఈ రెండింటి మధ్య జేడీ వ్యాన్స్ తేడా చూస్తలేడు. ప్రభుత్వ విధానాల్ని పౌరులు వ్యతిరేకించడం వేరు, దేశాన్ని వ్యతిరేకించడం వేరు. సో ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఇరాన్ పైన ఏకపక్షంగా యుద్ధం చేస్తుంది అంటే ఇక అమెరికా పౌరులు ఎవరు కూడా ట్రంప్ చెప్పిన ఎజెండా ప్రకారం ఇది ఫర్ అమెరికన్ ఇంట్రెస్ట్ అనుకొని యుద్ధాన్ని సమర్థించాలా? జేడీ వ్యాన్స్ వాదన. సో అందువల్ల ఈ చాలా మంది రైట్ వింగ్ లీడర్స్కి ఉండే లక్షణం ఏంటంటే తామే దేశం అనుకుంటారు. ఇది భారత సుప్రీంకోర్టు కూడా తెలిపింది, నేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్. నేషన్కు వ్యతిరేకంగా ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే అమెరికా పౌరసత్వం తీసుకున్నప్పుడు అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. కానీ అమెరికా ప్రభుత్వ విధానాలు తప్పని భావించినప్పుడు అమెరికా రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకొని మరి ఆ అమెరికా ప్రభుత్వ విధానాలు ప్రశ్నించడం అది దేశానికి వ్యతిరేకం ఎట్లవుతుంది? అందువల్ల మీకు జేడీ వ్యాన్స్ ఏం చెప్తున్నాడు? దేశ ప్రయోజనాల పేరిట, అమెరికన్ ఇంట్రెస్ట్ల పేరిట ట్రంప్ ఏ మారణ హోమాన్ని చేసినా సమర్థించండి అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మన ప్రభుత్వం వెళ్ళి ఒక వేరే దేశంలో 1,00,000 మందిని చంపేస్తుంది, మన భారత పౌరులంతా నోరు మూసుకొని కూర్చోవాలా? తప్పని అనమా? మన ప్రభుత్వం చేయలేదు కానీ చెప్తున్నాను, తప్పని అనరా? లాయాలిటీ పేరిట, నేషనల్ ఇంట్రెస్ట్ పేరిట మానవ హోమం సృష్టిస్తున్న సమర్థించుతామా? అందువల్ల మీరు అమెరికన్లో అమెరికా ఇంట్రెస్ట్లను కాపాడడం కాదు, ఓవరాల్గా హ్యుమానిటీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, మానవత్వం ఉంటుంది కదా. హ్యుమానిటీ ఇంట్రెస్ట్లో మరి కాపాడేది ఎవరు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల ఇంటర్నేషనల్ లాను కాపాడేది ఎవరు? ఇంటర్నేషనల్ ఆర్డర్ అవసరం లేదు కదా. అప్పుడు ప్రతి కంట్రీ తన ఇంట్రెస్ట్ల కొరకే ఉండాలి అనుకుంటే ఇంటర్నేషనల్ లా ఎక్కడిది? ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎక్కడి? ఇప్పుడు అమెరికా ఇండియన్ ఇంట్రెస్ట్లు నిజంగా ఉపయోగపడాలంటే మన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవ్స్ అన్ని భారతదేశంలో కలిసిపోతే ఇండియన్ ఇంట్రెస్ట్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి? అనుకూలమే అని చెప్పి మన ప్రభుత్వం కలుపుకోవాలని చూస్తే ప్రజలందరూ సమర్థించాలి దాన్ని. అనుకూలమే కదా, మనకి ఇండియాకు లాభమే కదా. ఇన్ని కంట్రీస్ మన దేశంలో కలిస్తే మన దేశం పవర్ఫుల్ కదా, మరి దాన్ని అంగీకరించుదామా? మన అమెరికా మీరు అమెరికా పౌరులమో అమెరికాకు లాయల్ ఉండాలి, మరి కెనడా పౌరులు కెనడాకు లాయల్ ఉండదా? ట్రంప్ ఏమంటాడు? కెనడాను అమెరికాలో 51st స్టేట్ చేస్తా అంటే అమెరికా పౌరులేమో అమెరికాకు లాయల్గా ఉండాలని చెప్తూ కెనడా పౌరులు కూడా అమెరికాకే లాయల్ ఉండాలంటాడు. అదెంత న్యాయం? వెనుజులాను మరో స్టేట్గా మారుస్తా అంటే వెనుజులా ప్రజలు అమెరికాకు లాయల్ ఉండాలా? క్యూబా ప్రజలు అమెరికాకు లాయల్ ఉండాలా? అందువల్ల జేడీ వ్యాన్స్ ఇన్ ప్రిన్సిపల్ కరెక్టే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి తర్కము చాలా ప్రమాదకరమైన తర్కం. సో ఎవరు కాదంటారో ఒక దేశంలో పౌరుడైనప్పుడు ఆ దేశ ప్రయోజనాల కొరకు నిలబడాలి అనేది సూత్రప్రాయంగా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ దేశ ప్రయోజనాలే మానవాళి ప్రయోజనాలకు విరుద్ధంగా మారినప్పుడు అవి దేశ ప్రయోజనాల కింద భావించకూడదు, ఆ ప్రభుత్వ ప్రయోజనాల కింద భావించాలి. ప్రభుత్వ ప్రయోజనాలను వ్యతిరేకించాలి, దేశ ప్రయోజనాలను నిలబెట్టాలి. అయినా దేశ ప్రయోజనాల పేరిట
మానవాళి ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి కదా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా.